కాంగ్రెస్ నేత దానం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్యకర్త గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ ఈయనే ఉన్నారు, వచ్చిన వాళ్ళు అంతా ఈయనే ఉన్నారు. ఎవరు జరగలేదు, తోపులాట జరిగిన మాట వాస్తవమే. నేను మళ్ళా మధ్యలో సుధీర్ రెడ్డి గారు ఉండి అది కరెక్ట్ కాదని చెప్పాము. అయితే అందరు కాంగ్రెస్ కార్యకర్తలే. తోపులాట ఏంటంటే వాళ్లకు మేము ముందు అని. అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అప్పటికే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జెండా ఎగిరేశారని తెలిసి అది. కానీ నేను పోయేసరికి జెండా మధ్యలో ఉంటే జెండా ఎగిరేలేదా, నేను మళ్ళీ ఎగిరేసాను. అదేమన్నా అక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఆయన ఎగిరేసి ఉండి మళ్ళీ నేను ఎగిరేసి ఉంటే దానికి అది తప్పు జరిగిందని నేను భావిస్తాను. అదే నాకు ఇప్పుడు తెలిసింది, పిఎస్లో మేము ఎగిరేసిన జెండాను మళ్ళీ ఎగిరేసారని చెప్పారంట. అయితే నేను చేయలేదు, నేను చెప్పాను ఒకవేళ ఆయన ఎగిరేసి ఉన్న జెండా ఉంటే మళ్ళీ స్థానికులు ఆ పొరపాటు చేసి ఉంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక జెండా ఒక జిల్లా అధ్యక్షుడు ఎగిరేసిన తర్వాత మళ్ళీ మనం ఎగిరేయడం కరెక్ట్ కాదని నేను రెక్టిఫై చేశాను. వాళ్ళకు కూడా అదే చెప్పాను, మీరు అలా చేయకూడదని చెప్పి. నేను పిఎస్లో వాళ్ళు కూడా నాకు ఇన్స్పెక్టర్ గారు కూడా మాట్లాడితే ఇలా జరిగింది సార్, మీరు దౌర్జన్యం చేశారని చెప్పి అన్నారంటే నేను దౌర్జన్యం చేయలేదండి, ఇలా జరిగింది, నాకు తెలియదు వాళ్ళు ఎగిరేసిపోయిన సంగతి అని చెప్పాను. ఇప్పుడు అదే కనిపించింది నాకు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా మొన్ననే సమిష్టిపోయిందని అనుకున్నాను. ఇది తప్పకుండా మేము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారితో మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికలు చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఎన్నికలు. ఇది ఒక ప్రెస్టీజియస్ ఎలక్షన్, ఇది పార్టీకి భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది, ఎలక్షన్ మీద. కాబట్టి అది వాళ్ళు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మొన్న కూడా మీటింగ్లో కూడా అందరం మాట్లాడుకున్నాము కలిసికట్టుగా. రేపు టికెట్ల డిస్ట్రిబ్యూషన్లో కూడా అందరం కలిసి పనిచేద్దామని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇవన్నీ నేను ఏమన్నా అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఇంకా తేలలేదు. గ్రేటర్ హైదరాబాద్ అనేది ఏదైతే టోపోగ్రఫికల్గా కానీ లేకుంటే పరిధి కానీ కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగబద్ధంగా గ్రేటర్ హైదరాబాద్కు అంటూ ఒక లిమిట్ కేటాయించడం జరిగింది. ఆ లిమిట్ ప్రకారంగా నేను వెళ్ళాను. ఒకవేళ ఆబ్జెక్షన్ ఉన్నప్పుడు గతంలో ఆబ్జెక్షన్ చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఈరోజు ఒకవేళ నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుండి మీరు ఈ లిమిట్కే వెళ్ళాలి అంటే నేను ఆ లిమిట్కే పరిమితమైపోయి పనిచేస్తాను. కానీ నాకు అలాంటి ఆదేశాలు ఏం లేవు ఇప్పటివరకు. ఈ మధ్యన జరిగిన దిగ్విజయ్ సింగ్ దగ్గర జరిగింది, ఎవరి రెవెన్యూ జిల్లా పరిధి వాళ్ళు అలా చెప్పలేదు దిగ్విజయ్ సింగ్ గారు. నేను కూడా మొన్న ఢిల్లీలో కలిసినప్పుడు చెప్పాను, కలిసి పనిచేయమన్నాడు, కలిసి పనిచేయడానికే నేను ఇచ్చేశాను. కానీ నాకున్నది ఏంది, నేను అనుకున్నది ఏంటంటే అక్కడ స్థానికులు ఎవరైతే ఏర్పాటు చేశారో స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు చెప్పిన అనుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మా అందరికి కూడా స్పెషల్గా ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. పిసిసి అధ్యక్షులు గారు ఏదైతే మాకు మెసేజ్ పెట్టారో ఆ మెసేజ్ మీదే కార్యకర్తలు మా దగ్గర రండి అని చెప్పి 3 రోజుల నుండి ఆయన 3 రోజుల కిందనే మాకు మెసేజ్ ఇచ్చాడు అధ్యక్షులు గారు. ఇచ్చినప్పటి నుండి ప్రతి చోట కూడా మీరు ఇక్కడ రావాలని చెప్పారు. వాళ్ళు ఎక్కడెక్కడ పిలిస్తే అక్కడ పోవడానికి ప్రయత్నం చేశాను. ఇంకా కొన్ని మిగిలిపోయాయి, ఇప్పుడు వెళ్తాను. దాడిని ఖండిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దాడి జరిగిన మాట వాస్తవమే, మా పరిధిలోకి వచ్చారు కాబట్టి దాడి జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తోపులాట జరిగింది, తోపులాటకు దాడికి చాలా తేడా ఉంటుంది. కూడా మీ వర్గానికి వాళ్ళ వర్గానికి మధ్య జరిగింది. మా వర్గం కాదు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ వర్గము వాళ్ళు లోకల్గా, ఇద్దరు కూడా లోకలే. ఇప్పుడు సీనియర్ మరి అక్కడ చైర్మన్గా ఉండే మున్సిపల్ చైర్మన్ కూడా శివారెడ్డి గారు, అక్కడ పరమేశ్వర్ రెడ్డి గారి వర్గీయులు, వాళ్ళ మల్లేశ్ వర్గం కాదు, అక్కడ లక్ష్మారెడ్డి గారి వర్గం. అట్లా ఇద్దరు మధ్యలో వాళ్ళు జిందాబాద్ వీళ్ళు జిందాబాద్ అంటే మేము మధ్యలో ఉండి సర్ది చెప్పాము. జిల్లా నాయకులే గొడవలు జరుగుతుంటే